జీవన శైలి కారణంగా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిన వ్యాధుల విషయంలో అవగాహన కల్పించడానికి ఖమ్మం హెల్త్ క్లబ్ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని యోగా కేంద్రాలన్నీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ఇల్లే వైద్యశాల, వంటగదే మందుల షాపు, అమ్మే డాక్టర్లు అనే అంశం మీద ఖమ్మంలో ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. 25 ఏళ్లుగా నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమాన్ని నిర్వహిస్తూ లక్షలాది మందికి మార్గదర్శనం చేస్తున్న డాక్టర్ రామచంద్రరావు, పద్మ ఈ సదస్సులో పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే దినుసులను వాడుతూ బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి జీవనశైలి సంబంధిత జబ్బులను ఎలా నివారించాలో, నియంత్రించాలో వారు వివరించారు. ప్రకృతి మనందరి కన్నతల్లండి. అది ఈ జబ్బులన్నింటినీ సులభంగా తగ్గించుకునేటువంటి అనేక మార్గాల్ని మన చుట్టూ ఉంచింది. వాటిని తెలుసుకోగలిగితే మందుల నుంచి, ఆపరేషన్ల నుంచి, వేల రూపాయల, లక్షల రూపాయల ఖర్చుల నుంచి మనం బయటపడగలం కదా. అలాంటి మార్గాన్ని ఈ పుల్లకండం టవర్స్లో, మన ఖమ్మం టౌన్లో, మన కమాన్ బజార్లో ఉన్న పుల్లకండం టవర్స్లో ప్రతి నెల మొదటి ఆదివారం ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్య ఔషధాలు ఏమిటి, ఏ జబ్బుని ఎలా ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు అనే దాని మీద సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఈ అంశాలన్నింటినీ ఇల్లు ఆసుపత్రిగా మార్చుకోవడాన్ని, వంటగదిని మందుల షాపుగా మార్చుకోవడాన్ని సులువుగా మనందరికీ నేర్పడం కోసం ఒక మంచి ఆరోగ్య యజ్ఞం అనేది ప్రారంభమైంది. దీనికి మీరందరూ హాజరై ఉపయోగించుకోగలిగితే మీరు ఎంత పెద్దదో అనుకుంటున్న జబ్బు అది పెద్దది కాదండి, చాలా చిన్నదే. ఈజీగా మీరు బయటపడతారు. దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ అవగాహన కార్యక్రమం అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాధుల గురించి తెలుసుకోవటంతో పాటు ఆ వ్యాధుల విషయాల్లో తెలుసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన పెంచుకోవాలని అడ్వకేట్ లక్ష్మణరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు సూచించారు. వాస్తవంగా ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జీవశైలి ఎలా ఉంటే బాగుంటుంది, మనకు ఏ రకంగా డిసీజెస్ రాకుండా మనం ఏ రకంగా మన జీవన విధానాన్ని నడపాలి అనే విధానం మీద ఈ రోజున డాక్టర్ రామచంద్ర గారు చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. మనం పాటించినట్లయితే రాబోయే రోజుల్లో మనకి ఈ రోజున బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద డిసీజెస్ను కూడా రాకుండా మన యొక్క జీవనశైలిని మార్చుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి తెలియజేశారు. ఈ రోజు జరిగిన పరిచయ కార్యక్రమం ద్వారా దీని గురించి తెలుసుకున్న ఖమ్మం ప్రజలందరూ నెల మొదటి ఆదివారం జరిగే సదస్సులకు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.